హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు అత్యంత ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయిన అవార్డ్స్ అండ్ హోనర్స్ కోసం తెలుసుకుందాం. 2025 కరెంట్ అఫైర్స్ బిట్స్ తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ బుకర్ ప్రైజ్ 2025 గెలుచుకుంది ఎవరు? ఆన్సర్ డేవిడ్ సలై. రాసిన ఫ్లెస్ నవలకు గాను 2025 బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. హంగేరీలో పేదరికం నుండి లండన్లో సంపన్నుడుగా ఎదిగే ఒక సాధారణ వ్యక్తి కథను కథాంశంగా తీసుకున్నాడు. భారతీయ రచయిత్రి బాను ముస్తాక్ రాసిన హాట్ ల్యాంప్కు 2025 అంతర్జాతీయ బుకర్ బహుమతి గెలుచుకుంది. దీపా బస్తీ అనువదించిన హాట్ ల్యాంప్ అనే అనువాద రచనకు బాను ముస్తాక్ అంతర్జాతీయ బుకర్ గెలుచుకున్న మొదటి కన్నడ రచయిత్రి. అలాగే గీతాంజలి శ్రీ 2022లో డైసీ రాక్వెల్ అనువదించిన హిందీ నవల అయిన టోన్స్ ఆఫ్ సాండ్కు అంతర్జాతీయ బుకర్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయ రచయిత్రి. నెక్స్ట్, నోబెల్ శాంతి బహుమతి 2025లో గెలుచుకున్నది ఎవరు? ఆన్సర్ వెనిజులా రాజకీయవేత్త మరియు కార్యకర్త మరియు ప్రతిపక్ష నాయకురాలు అయిన 32 ఏళ్ల మరియా కొరియా మచాడోకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడానికి ఆమె చేసిన కృషికి గాను నోబెల్ అవార్డు డిసెంబర్ 10న ఓస్లోలో ప్రదానం చేశారు. నెక్స్ట్, 2025 సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ లాస్లో క్రాస్నా హోర్కాయ్. హంగేరియన్ రచయిత అయిన లాస్లో సాహిత్యంలో విలక్షణమైన రచనలతో హాస్యం, వ్యంగ్యం మరియు మానవ జీవితంలోని చీకటి కోణాలను చిత్రీకరించినందుకు ఈ పురస్కారం లభించింది. అలాగే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ పురస్కారాన్ని అక్టోబర్ 9, 2025న ప్రకటించింది. అలాగే నోబెల్ను 2025లో రసాయన శాస్త్రంలో అందుకున్నవారు. రసాయన శాస్త్రంలో 3 అందుకున్నారు. సుసుమా కిటగావా, జపాన్కు చెందిన సుసుమా కిటగావా మరియు రిచర్డ్స్ రాబ్సన్. ఇంగ్లీష్ మరియు ఆస్ట్రేలియన్ రసాయన శాస్త్రవేత్త అయిన రిచర్డ్స్ రాబ్సన్కు. అలాగే ఓమన్ ఎం యాగి, అమెరికన్ అయిన ఓమర్ ఎం యాగికు రసాయన శాస్త్రంలో నోబెల్ లభించింది. శరీర ధర్మశాస్త్రం లేదా వైద్యం, మెడిసిన్ లేదా ఫిజియాలజీలో 3 లభించింది. మేరీ ఈ బ్రంకో అమెరికా దేశానికి చెందినవారు. అలాగే ఫ్రెడ్ రామ్స్డెల్, ఇతను కూడా అమెరికా దేశానికి చెందినవారు. అలాగే జపాన్కు చెందిన సిమోన్ సకగుచికి శరీర ధర్మశాస్త్రం లేదా వైద్యంలో నోబెల్ అందుకున్నవారు. 2025లో లారెస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ మోండో డూప్లాంటిస్. స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును మోండో డూప్లాంటిస్ పోలో వాటర్ గేమ్ కు చెందిన మోండో డూప్లాంటిస్ గెలుచుకున్నారు. ఇతను ఏ క్రీడకు సంబంధించిన వారు అంటే పోల్ వాల్టర్. అలాగే స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సిమోన్ బైల్స్, జిమ్నాస్టిక్ చెందిన సిమోన్ బైల్స్ గెలుచుకున్నారు. బ్రేక్ త్రూ ఆఫ్ ద అవార్డును లామినో ఎమన్ గెలుచుకున్నారు. లామినో ఎమల్ ఏ క్రీడకు సంబంధించిన వారు అంటే ఫుట్బాల్. 2025లో ఫిజిక్స్లో నోబెల్ బహుమతులు 3 లభించాయి. జాన్ క్లార్క్, బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త అయిన జాన్ క్లార్క్. మిచెల్ హెచ్ డెవోరెట్, ఇతను ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త. అలాగే అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త అయిన జాన్ ఎం మార్టినిస్. 2025 ఫిజిక్స్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతులు గెలుచుకున్న వాళ్ళు. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మార్కోస్కోపిక్, క్వాంటమ్ మెకానికల్, టన్నెలింగ్ మరియు ఎనర్జీ క్వాంటైజేషన్ యొక్క ఆవిష్కరణ కోసం ఈ 3కి నోబెల్ అనేది లభించింది. అలాగే ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతులు 3కి లభించాయి. జోయల్ మోకీ, ఇతను అమెరికన్ మరియు ఇజ్రాయిల్ ఆర్థిక చరిత్రకారుడు. ఫిలిప్ అగియోన్, కెనడా ఆర్థికవేత్త అయిన పీటర్ హోవిట్. ఈ 3కు ఆర్థిక శాస్త్రంలో 2025లో నోబెల్ బహుమతులు గెలుచుకున్న వాళ్ళు. వీళ్ళు చేసే ఆవిష్కరణ ఏంటంటే స్థిరమైన వృద్ధి ఎలా నడిపిస్తుందో అని చూపించారు. నోబెల్ బహుమతులు ప్రధానంగా 6 విభాగాల్లో ఇస్తారు. 1 భౌతిక శాస్త్రం, ఫిజిక్స్. 2 రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ. 3 శరీర ధర్మశాస్త్రం లేదా వైద్యం, ఫిజియాలజీ లేదా మెడిసిన్. అలాగే 4 సాహిత్యం, లిటరేచర్. అలాగే 5 శాంతి, 6 ఆర్థిక శాస్త్రం,
నోబెల్ బహుమతిని తొలిసారిగా 1901లో ప్రదానం చేశారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని 1969 సంవత్సరం నుండి ఇస్తున్నారు. అంతకుముందు 5 విభాగాల్లో మాత్రమే నోబెల్ అనేది ఇచ్చేవారు. నెక్స్ట్ 2025లో పద్మ అవార్డులను ఎంతమంది వ్యక్తులు అందుకున్నారు? పద్మ అవార్డులను 139 మంది వ్యక్తులు అందుకున్నారు. అలాగే పద్మ విభూషణ్ 7, పద్మభూషణ్ 19, పద్మశ్రీ 113 మంది అందుకున్నారు. మొత్తం మహిళలు ఎంతమంది అందుకున్నారు అంటే 23 మంది. అలాగే విదేశీయులు ఎంతమంది అందుకున్నారంటే 10. మరణానంతరం ఈ అవార్డు ఎంతమంది 2025లో అందుకున్నారు అంటే 13. పద్మ అవార్డులను 3 కేటగిరీలో ఇస్తారు. 1 పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఇది 1954 నుంచి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26న ప్రకటిస్తారు. భారతరత్న తర్వాత పద్మ విభూషణ్, 2వ అత్యున్నత పౌర పురస్కారం, 3వ అత్యున్నత పౌర పురస్కారం ఏది అంటే పద్మభూషణ్, 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ. నెక్స్ట్ మిస్ యూనివర్స్ 2025 విజేత ఫాతిమా బోస్, మెక్సికో దేశానికి చెందిన ఫాతిమా బోస్. 73వ మిస్ యూనివర్స్ పోటీలు థాయిలాండ్లో నిర్వహించారు. అలాగే దీని యొక్క థీమ్ ఏంటంటే ది పవర్ ఆఫ్ లవ్. మొదటి రన్నరప్ ఎవరు అంటే థాయిలాండ్కు చెందిన ప్రవీణర్ సింగ్. అలాగే 2వ రన్నరప్ వెనుజులాకు చెందిన సైఫాలి అబ్బాసాలి. నెక్స్ట్ క్వశ్చన్ 2025 జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులో బంగారు అవార్డు గెలుచుకున్న గ్రామ పంచాయతీ. ఆన్సర్ రోహిణి గ్రామ పంచాయతీ. మహారాష్ట్ర రాష్ట్రంలోని ధూలే జిల్లాలోని రోహిణి గ్రామ పంచాయతీ. అలాగే వెండి అవార్డును త్రిపుర రాష్ట్రంలోని వెస్ట్ మజ్లిస్పూర్ గ్రామ పంచాయతీ గెలుచుకుంది. అలాగే జ్యూరీ అవార్డును గుజరాత్ రాష్ట్రంలోని పల్సనా గ్రామ పంచాయతీ మరియు ఒడిస్సా రాష్ట్రంలోని సుకాతి పంచాయతీ ఈ 2 జ్యూరీ అవార్డును గెలుచుకున్నాయి. ఈ అవార్డును ప్రదానం చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్ 2025 విజ్ఞాన్ రత్న అవార్డు అందుకున్నది. ఆన్సర్ జయంత్ విష్ణు నార్గికర్. జాతీయ సైన్స్ అవార్డులు అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిష్కరణ రంగంలో 4 కేటగిరీలో అవార్డులు ప్రదానం చేస్తారు. 1 విజ్ఞాన రత్న, 2 విజ్ఞానశ్రీ, 3 విజ్ఞాన యువ, అలాగే 4 విజ్ఞాన టీమ్ అవార్డు. విజ్ఞాన రత్న అవార్డును జయంత్ విష్ణు నార్గికర్ అందుకున్నారు. అలాగే విజ్ఞానశ్రీ అవార్డులను 8 మంది శాస్త్రవేత్తలు అందుకున్నారు. అలాగే విజ్ఞాన యువ అవార్డులను 14 శాస్త్రవేత్తలకు ఇవ్వడం జరిగింది. అలాగే విజ్ఞాన టీమ్ అవార్డును అరోమా మిషన్ CSIRకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 170 గంటల భరతనాట్య ప్రదర్శనతో గోల్డెన్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నది. ఆన్సర్ రెమోనా ఎవెట్ పెరీరా. భారతదేశంలోని మంగళూరుకి చెందిన రెమోనా ఎవెట్ పెరీరా 170 గంటల పాటు భరతనాట్య ప్రదర్శనతో గోల్డెన్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. నెక్స్ట్ ప్రతిష్టాత్మక పెన్ ప్రింటర్ ప్రైజ్ 2025 ఎవరికి లభించింది? ఆన్సర్ లీలా అబౌలేలా. 2025 సంవత్సరానికి పెన్ ప్రింటర్ బహుమతిని సూడానీ స్కాటిష్ రచయిత్రి అయిన లీలా అబౌలాకు ప్రదానం చేశారు. దక్షిణ సూడాన్ రచయిత్రి స్టెల్లా గైటానోకు 2025 సంవత్సరానికి అంతర్జాతీయ ధైర్యం రచయితగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ 2026 ఆస్కార్ అవార్డులకు భారతదేశం తరపు అధికార ఎంట్రీగా ఏ చిత్రం ఎంపికైంది? హోమ్ బౌండ్ అనే హిందీ చిత్రం 2020 ఆస్కార్ అవార్డులకు భారతదేశం తరపున అధికార ఎంట్రీగా ఎంపికైంది. నెక్స్ట్ 2025లో IUCN నుంచి కెంటాన్ ఆర్ మిల్లర్ అవార్డు అందుకున్న మొదటి భారతీయురాలు డాక్టర్ సోనాలి ఘోష్ అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్కు డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈమె ఈ అవార్డును రోక్ సెవిల్లాతో పంచుకుంది. ఈ అవార్డును అక్టోబర్ 2025లో అబుదాబిలో జరిగిన IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్లో ఈ అవార్డు అనేది అందుకుంది.
నెక్స్ట్ నేషనల్ టీచర్స్ అవార్డ్ 2025లో ఎంతమంది జాతీయ ఉపాధ్యాయులను సత్కరించారు? ఆన్సర్ 81. అవార్డును భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము ఈ అవార్డును సత్కరించారు. నెక్స్ట్ ఆహారం మరియు శాంతి కోసం ప్రపంచ ఎంఎస్ స్వామినాథన్ బహుమతిని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ పిఎం నరేంద్ర మోదీ. 2025 మొదటి గ్రహీత ఎవరు అంటే నైజీరియాకు చెందిన అడెమేలా ఎడిల్నే గెలుచుకున్నారు. ఎంఎస్ స్వామినాథన్ను భారతదేశంలో హరిత విప్లవ పితామహుడిగా పేరుగాంచారు. నెక్స్ట్ 2025లో వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకురాలుగా అవార్డు గెలుచుకున్న తొలి భారతీయురాలు? ఆన్సర్ అనుపర్ణ రాయ్. సాంగ్స్ ఆఫ్ ఫర్గెటెన్ ట్రీస్ అనే చిత్రానికి గాను అనుపర్ణ రాయ్కు ఈ అవార్డు వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు అనేది గెలుచుకుంది. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకురాలుగా అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఎవరు అంటే అనుపర్ణ రాయ్. నెక్స్ట్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు 2025లో ఎవరిని సత్కరించారు? దాదాసాహెబ్ పాల్కే 2025 అవార్డును గెలుచుకున్నది. దాదాసాహెబ్ పాల్కే అవార్డు 2025 గెలుచుకున్నది ఎవరు అంటే మోహన్ లాల్. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఇది ప్రదానం చేయబడింది. మలయాళ నటుడు మోహన్ లాల్కు పద్మభూషణ్ 2019లో పద్మభూషణ్ అవార్డు లభించింది. దాదాసాహెబ్ పాల్కే అందుకున్న మొదటి విజేత ఎవరు అంటే దేవికా రాణి. ఏ సంవత్సరంలో అంటే 1969వ సంవత్సరంలో. మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ పాల్కే అవార్డు 2024లో 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ప్రదానం చేయబడింది. నెక్స్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రం అవార్డు అందుకున్న చిత్రం? ఆన్సర్ లాపాట లేడీస్. 2025లో జరిగే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఎన్నోవి అంటే 170వి. అలాగే బెస్ట్ డైరెక్టర్గా కిరణ్ రావు ఏ సినిమాకు గాను అంటే లాపాట లేడీస్ అనే చిత్రానికి. డైరెక్టర్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. అలాగే బెస్ట్ యాక్టర్గా ఉత్తమ నటుడిగా కార్తీక్ ఆర్యన్ మరియు అభిషేక్ బచ్చన్ బెస్ట్ యాక్టర్స్గా అవార్డును అందుకున్నారు. అలాగే ఉత్తమ నటిగా ఆలియా భట్ జిగ్రా చిత్రానికి గాను ఫిల్మ్ఫేర్ అవార్డు అనేది అందుకుంది. నెక్స్ట్ 2025లో పురుషుల బాలన్ డి ఓర్ అవార్డును గెలుచుకున్నది. ఆన్సర్ ఉస్మానే డెంబేలే. ఫ్రాన్స్ దేశస్థుడైన ఉస్మానే డెంబేలే. అలాగే మహిళల బాలన్ డి ఓర్ అవార్డును ఐతానా బోన్మయి గెలుచుకుంది. స్పెయిన్ దేశానికి చెందిన ఐతానా బోన్మయి గెలుచుకుంది. నెక్స్ట్ 77వ ఎమ్మీ అవార్డ్స్ 2025లో అత్యుత్తమ కామెడీ సిరీస్ని గెలుచుకున్న షో ఏది? ఆన్సర్ ది స్టూడియో. ఉత్తమ డ్రామా సిరీస్గా ది ఫిట్. అలాగే అత్యుత్తమ నాటక ప్రధాన నటుడిగా నోహ్ వైల్కు ఉత్తమ ఎమ్మీ అవార్డు అనేది లభించింది. అత్యుత్తమ ప్రధాన నటిగా అలాగే ఉత్తమ నాటక నటిగా బ్రిట్ లోయర్కు అవార్డు అనేది గెలుచుకుంది. ఏ అవార్డు అంటే ఎమ్మీ అవార్డ్. నెక్స్ట్ స్వయం సహాయక బృందం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ UNDP 2025 అవార్డు కర్ణాటకకు చెందిన ఏ మహిళ గెలుచుకుంది? బీబీ ఫాతిమా ఉమెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది బీబీ ఫాతిమా మహిళల స్వయం సహాయక సంఘం అనేది UNDP ఈక్వేటర్ ప్రైజ్ను గెలుచుకుంది. UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈక్వేటర్ ప్రైజ్ అనేది జీవ వైవిధ్య పరిరక్షణకు నోబెల్ బహుమతి అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని మానికా విశ్వకర్మ గెలుచుకున్నారు. అయితే ఆవిడ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్కి చెందినవారు. ఆ తర్వాత థాయిలాండ్లో జరిగిన గ్లోబల్ మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఆమె టాప్ 30లో నిలిచారు. 2025 గ్లోబల్ మిస్ యూనివర్స్ విజేత ఎవరు అంటే ఫాతిమా ఘోష్. 2025 గ్లోబల్ మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ జరిగాయి అంటే థాయిలాండ్లో జరిగాయి. నెక్స్ట్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ 2025లో జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న చిత్రం? ఆన్సర్ 12th ఫెయిల్. ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్. ఏ సినిమాకి వచ్చిందంటే జవాన్. విక్రాంత్ మాన్సే కూడా ఉత్తమ నటుడిగా అవార్డు అనేది గెలుచుకున్నారు. ఏ సినిమాకి గాను అంటే 12th ఫెయిల్.
ఉత్తమ నటి కేటగిరీలో రాణి ముఖర్జీ ఏ సినిమాకి అంటే శ్రీమతి చటర్జీ వర్సెస్ నార్వే. ఉత్తమ హిందీ చిత్రం కథల్. అలాగే ఉత్తమ దర్శకుడు సుదోప్త సేన్ ఏ సినిమా అంటే ది కేరళ స్టోరీకి గాను నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది గెలుచుకున్నారు. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి ఐఎస్ఓ సర్టిఫికేట్ పోలీస్ స్టేషన్ ఏది? కేరళ రాష్ట్రంలో అర్తుంకల్ పోలీస్ స్టేషన్. అలప్పూజ్లోని ఈ స్టేషన్ భారతదేశంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో BIS ద్వారా ISO సర్టిఫికేట్ పొందిన మొట్టమొదటి స్టేషన్. ఈ సర్టిఫికేట్ అనేది నేరాల్లో అద్భుతమైన పనికి గాను ఈ సర్టిఫికేట్ ISO సర్టిఫికేట్ అనేది నేరాలలో అలాగే నేరాల నివారణ, దర్యాప్తు, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర ప్రతిస్పందన మరియు ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అద్భుతమైన పనితీరు కనబరిచినందుకు గాను ఈ సర్టిఫికెట్ అనేది ప్రదానం చేస్తారు. నెక్స్ట్ ఆస్కార్ ఫర్ మెజిషియన్స్ గెలుచుకున్న మొదటి ఇండియన్ ఎవరు? ఆన్సర్ సుహానీ షా. సుహానీ షా ఒక మనస్తత్వవేత్త, మాంత్రికురాలు మరియు యూట్యూబర్. ఆస్కార్ ఫర్ మెజిషియన్స్ గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఎవరు అంటే సుహానీ షా. నెక్స్ట్ 2025 రామన్ మెగసెసే అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ సంస్థ ఏది? ఆన్సర్ ఎడ్యుకేట్ గర్ల్స్. రామన్ మెగసెసే అవార్డు ఆసియా నోబెల్ శాంతి బహుమతి అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ UN పాపులేషన్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వర్ష దేశ్ పాండే. మహారాష్ట్రకు చెందిన వర్ష దేశ్ పాండే UN పాపులేషన్ అవార్డు గెలుచుకున్నారు. భారతదేశంలో లింగ సమానత్వాన్ని సాధించినందుకు 2025 UN జనాభా అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్ హిందీ సాహిత్యానికి 2025 బాల సాహిత్య పురస్కారంను ఎవరు అందుకున్నారు? ఆన్సర్ సుశీల్ శుక్లా. అస్సామీలో సాహిత్యానికి బాల సాహిత్య పురస్కారం అనేది సురేంద్ర మోహన్ దాస్. ఆంగ్లంలో నితిన్ కుషాల్ అప్ప. తమిళంలో విసుగురం సర్వనయన్కు అలాగే తెలుగులో డాక్టర్ గంగిశెట్టి శివకుమార్కు 2025 బాల సాహిత్యంలో పురస్కారాలు అందుకున్నారు. బాల సాహిత్య పురస్కారాలు 2025లో 24 జాతీయ భాషలకు చెందిన రచయితలకు ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. మొత్తం విజేతలు 24 భాషలకు గాను 24 మంది. నెక్స్ట్ 2025లో లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ అయిన మంగళం బిర్లాకు ఈ అవార్డు అనేది అందుకున్నారు. భారతదేశ అభివృద్ధికి ఆయన చేసే కృషికి గాను ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును దివంగత గాయని అయిన లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ప్రతిష్టాత్మక పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణి? ఆన్సర్ దీపికా సెహ్రావత్. భారత మహిళల హాకీ జట్టుకు చెందిన దీపికా సెహ్రావత్ ప్రతిష్టాత్మక పాలిగ్రాస్ మ్యాజికల్ స్కిల్ అవార్డు అందుకున్నారు. ప్రతిష్టాత్మక పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణి. ఈమె 2024 నుండి 2025 హాకీ ప్రో లీగ్ సీజన్లో నెదర్లాండ్స్పై ఆమె చేసిన అసాధారణ సోలో గేమ్కు ఈ అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ 2025లో అంతర్జాతీయ బుకర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ కర్ణాటకకు చెందిన బాను ముస్తాక్. ఈవిడ రాసిన రచన మొదట కన్నడ భాషలో రాయబడింది. ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు అంటే దీపా బస్తీ. ఏ పుస్తకం రాసినందుకు అంతర్జాతీయ బుకర్ బహుమతిని బాను ముస్తాక్ గెలుచుకున్నారు అంటే ఆ పుస్తకం పేరు ఏంటంటే హాట్ ల్యాంప్. సైప్రస్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III అందుకున్నది ఎవరు? ఆన్సర్ నరేంద్ర మోదీ. 2025 జూన్లో ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ పర్యటన సందర్భంగా సైప్రస్ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ చేత గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III ఇది సైప్రస్ యొక్క అత్యున్నత పౌర గౌరవంతో సత్కరించబడ్డారు. నెక్స్ట్ యాన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ 2025లో
ఉత్తమ కమిషన్డ్ ఫిల్మ్ అవార్డును గెలుచుకున్న చిత్రం అంటే దేశీ ఓన్. నెక్స్ట్ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్లో స్టార్ను అందుకున్న మొదటి భారతీయురాలు ఆన్సర్ దీపికా పదుకొనే. ఈ స్టార్ను 2026లో ఆవిష్కరించబడుతుంది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్లో స్టార్ ఆఫ్ ద సత్కరించబడిన మొదటి భారతీయుడు ఎవరు అంటే 1960లో సాబు దస్తగిర్. సాబు దస్తగిర్ భారతదేశంలోని మైసూరుకు చెందినవారు. నెక్స్ట్ 2025లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫామ్ ది ఓర్ అవార్డును గెలుచుకున్న చిత్రం ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఉత్తమ దర్శకుడిగా టార్జాన్ మరియు అరబ్ నాజర్ గెలుచుకున్నారు. అలాగే ఉత్తమ నటిగా క్లియో డయారా, ఉత్తమ నటుడిగా ఫ్రాంక్ తిల్లాన్ ఫామ్ ఆఫ్ డి ఓర్ అవార్డులను గెలుచుకున్నారు. నెక్స్ట్ 2025లో మిస్ వరల్డ్ కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సుచాత సువాంగశ్రీ. భారతదేశంలోని హైదరాబాద్లో జరిగిన 72వ మిస్ వరల్డ్ ఈవెంట్లో థాయిలాండ్కు చెందిన సుచాత సువాంగశ్రీ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని గెలుచుకుంది. ఈమె థాయిలాండ్ నుండి వచ్చిన మొదటి మిస్ వరల్డ్. క్వశ్చన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ నీరజ్ చోప్రా. టెరిటోరియల్ ఆర్మీ స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1949వ సంవత్సరంలో. నెక్స్ట్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్లో పురోగతికి 2025లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ను అందుకున్నవారు? ఆన్సర్ బ్రెజిలియన్ సూక్ష్మజీవి శాస్త్రవేత్త అయిన మరియాంగాల హంగ్రియా. జీవ సంబంధమైన నత్రజని స్థిరీకరణలో బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్లో ఆమె చేసిన మార్గదర్శక పరిశోధనకు 2025 ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నారు. ఈమె పరిశోధన రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి నేల బ్యాక్టీరియాలను ఉపయోగించి పంటలు పోషకాలను గ్రహించేలా చేస్తుంది. నెక్స్ట్ రామ్సర్ అవార్డును చిత్తడి నేలల వినియోగం కోసం గెలిచిన మొదటి భారతీయురాలు ఎవరు? ఆన్సర్ జయశ్రీ వెంకటేశన్. ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణ మరియు స్థిరమైన వినియోగంపై దృష్టి సాధించే రామ్సర్ కన్వెన్షన్ ద్వారా ఇవ్వబడిన అంతర్జాతీయ గుర్తింపు ఈ అవార్డు. నెక్స్ట్ ఏబెల్ ప్రైజ్ 2025 ఎవరికి లభించింది? ఆన్సర్ జపాన్కు చెందిన మసాకి కాసివారకు ఏబెల్ బహుమతి లభించింది. బీజగణిత విశ్లేషణ మరియు ప్రాతినిధ్య సిద్ధాంతాల్లో ఆయన చేసిన కృషికి ఏబెల్ బహుమతి లభించింది. గణిత శాస్త్రంలో అత్యున్నత ప్రతిష్టాత్మకమైన బహుమతి. దీనిని గణిత శాస్త్రపు నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. నెక్స్ట్ 2025 సంగీత కళానిధి అవార్డుతో ఎవరిని సత్కరించారు? నెక్స్ట్ 2025 సంగీత కళానిధి అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ ఆర్కే శ్రీరామ్ కుమార్. ఇతను వయోలిన్ విద్వాంసుడు. కర్ణాటక సంగీతంలో అత్యున్నత గౌరవం సంగీత కళానిధి అవార్డును మద్రాస్ మ్యూజిక్ అకాడమీ మరియు వయోలిన్ విద్వాంసుడు అయిన ఆర్కే శ్రీరామ్ కుమార్కు ఈ అవార్డు అనేది ప్రదానం. నెక్స్ట్ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2025 ఎవరికి లభించింది? ఆన్సర్ గుంటర్ బ్లోస్. వాతావరణంలో వరదల అంచనా మరియు వాతావరణ మార్పు ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహనను పెంచినందుకు ప్రత్యేక గుంటర్ బ్లాస్ట్ 2025 స్టాక్ హోమ్ నీటి బహుమతిని గెలుచుకున్నారు. ఈ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సహకారంతో స్టాక్ హోమ్ వాటర్ ఫౌండేషన్ ఏటా ప్రతి సంవత్సరం ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. నెక్స్ట్ సినిమాకు చేసిన సేవలకు గాను ఫ్రెంచ్ సివిలియన్ అవార్డు అయిన అఫీసియర్ డెస్ ఆర్ట్స్ డెస్ లెటర్స్తో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ పాయల్ కపాడియా. ఏ సినిమాకు గాను ఈ అవార్డు లభించింది అంటే ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే సినిమాకు ఆఫీసర్ ఆఫ్ ది ఆర్ట్స్ అండ్ లెటర్స్ అనే ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ పౌర గౌరవాన్ని అందించింది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకుంది. అలాగే ఈ అవార్డు పొందిన మొదటి భారతీయ చిత్ర నిర్మాతగా ఆమె నిలిచారు.
నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ అవార్డు 2025లో అందుకున్న సంస్థ ఏదంటే ఇన్ఫోసిస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. నెక్స్ట్ స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ 2025 అవార్డును గెలుచుకున్నది ఆన్సర్ మను బాకర్. ఏ క్రీడకు గాను అంటే షూటింగ్ అనే క్రీడకు గాను స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ అవార్డు గెలుచుకున్నారు. అలాగే స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ మేల్ అవార్డును పిఆర్ శ్రీజేష్. స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు స్వప్నిల్ కుషాలే ఏ క్రీడకు సంబంధించిన వారు అంటే షూటింగ్. అలాగే స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ఇయర్ అవార్డు మను బాకర్. ఈవిడ ఏ క్రీడకు సంబంధించిన వారు అంటే షూటింగ్ క్రీడకు. నెక్స్ట్ మిస్సెస్ వరల్డ్ 2025 గెలుచుకున్న మొదటి నల్లజాతి మహిళ ఎవరు ఆన్సర్ స్ట్రెగో గేలే. ఈవిడ దక్షిణాఫ్రికాకు చెందిన న్యాయవాది. ఈమె ప్రారంభంలో అమెరికాలోని లాస్ వేగాస్లో జరిగిన ప్రతిష్టాత్మక పోటీలో 40వ మిస్సెస్ వరల్డ్గా కిరీటాన్ని కైవసం చేసుకుంది. నెక్స్ట్ 2025 గ్రామీ అవార్డులో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్న పాట ఏది ఆన్సర్ కోబాయ్ కార్టర్. ఉత్తమ న్యూ ఏజ్ ఆల్బమ్గా 2025 గ్రామీ అవార్డును గెలుచుకున్న ఆల్బమ్ ఏది అంటే త్రివేణి. అలాగే గ్రామీ అవార్డు గెలుచుకున్న మొదటి ఇండియన్ ఎవరు అంటే పండిత్ రవిశంకర్. ఇతను 1968లో మొదటి గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. మొదట గ్రామీ అవార్డు గెలుచుకున్న భారత మహిళ ఎవరు అంటే రణ్వీ షాన్. ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ అవార్డు ఆల్బమ్ గెలుచుకుంది శంకర్ మహదేవన్ మరియు జాకిర్ హుస్సేన్. అలాగే ఉత్తమ ప్రపంచ సంగీత ప్రదర్శన ఎవరిచ్చారు అంటే జాకిర్ హుస్సేన్ మరియు రాకేష్. నెక్స్ట్ టైమ్ మ్యాగజైన్ యొక్క 2025 సంవత్సరపు మహిళల జాబితాలో ఏ మహిళ ఎంపికైంది ఆన్సర్ పూర్ణిమాదేవి బర్మన్. అస్సాంకు చెందిన ప్రముఖ జీవ శాస్త్రవేత్త మరియు వన్యప్రాణుల సంరక్షకులైన పూర్ణిమాదేవి టైమ్ మ్యాగజైన్ యొక్క 2025లో ఎంపికైంది. నెక్స్ట్ 2025 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న చిత్రం ఆన్సర్ అనోరా. ఉత్తమ నటుడు ఎవరు అంటే ఆడ్రియన్ బ్రాడీ. ది బోటలిస్ట్ సినిమాకు గాను ఉత్తమ నటుడుగా ఆడ్రియన్ బ్రాడీ గెలుచుకున్నారు. ఉత్తమ నటిగా మైకీ మ్యాడిసన్ ఏ చిత్రానికి అంటే అనోరా చిత్రానికి గాను ఉత్తమ నటి కేటగిరీలో అవార్డును గెలుచుకుంది. అలాగే ఉత్తమ దర్శకుడిగా సీన్ బేకర్. ఇతను కూడా అనోరా సినిమాకు గాను. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్గా ఫ్లో సినిమాకు. అలాగే అత్యధిక అవార్డులు వచ్చిన ఆస్కార్ చిత్రం ఏది అంటే అనోరా. ఈ చిత్రానికి 5 అవార్డులతో అత్యధికంగా అవార్డులు అనేది గెలుచుకున్న చిత్రం అనోరా. 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ రాష్ట్ర శకట పురస్కారం అందుకున్న రాష్ట్రం ఆన్సర్ ఉత్తరప్రదేశ్. దీని యొక్క థీమ్ ఏంటంటే మహాకుంభ్ 2025 స్వర్ణిం భారత్ వికాసత్ ఔర్ వికాస్. స్వర్ణ భారతదేశం వారసత్వం మరియు అభివృద్ధి అనే థీమ్తో ఉత్తరప్రదేశ్ అనేది మొదటి ప్లేస్లో. అలాగే రెండవ బహుమతి త్రిపుర రాష్ట్రం. కర్చీ పూజ అనే ఇతివృత్తంతో రెండవ బహుమతి గెలుచుకుంది. అలాగే మూడవ బహుమతిగా ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏటి కొప్పాక బొమ్మలు పర్యావరణ అనుకూల చెక్క బొమ్మలుగా ఇతివృత్తంతో మూడవ బహుమతిని గెలుచుకుంది.